కళ్యాణ్తో ఏం ఆలోచిస్తున్నావు, డల్గా కూర్చొని ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఆలోచిస్తున్నావు అని వచ్చింది. కళ్యాణ్ అది కాదు, 8th వీక్లో శ్రీజ భరణి అన్న వాళ్ళు గేమ్ ఆడారు కదా, ఆ గేమ్ వల్ల అయ్యారా భరణి గారు, లేకుంటే ఇంకేదైనా నా గేమ్ ఆడబట్టి ఇమ్మని నన్ను గెలిపించబట్టి ఆ టైంలో ఆ గేమ్ వల్లే హౌస్మేట్ అయ్యాడా, నేను గేమ్ ఓడిపోబట్టి శ్రీజ అవుట్ వెళ్ళిపోయిందా, శ్రీజ నా వల్లే బయటకు వెళ్ళిపోయిందని ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చేది మనం చూపించాలి, ఏడవద్దురా అన్నిటికీ వేస్తాం అనేసి అంటున్నారు అందరూ. ఇది ఎందుకు డిస్కషన్ పాయింట్ వచ్చిందంటే, ఏందాక నేను చెప్పాను ఇమాన్యుల్ భరణి గారు మాట్లాడుకునే టైంలో నీ వల్ల నేను హౌస్లో ఉన్నాను, వాడు గెలిపించడం వల్ల అనే పాయింట్ వచ్చినప్పుడు ఆట వల్లే ఉన్నారా వీళ్ళేంటి ఎట్లా అంటున్నారు, నేను ఓడిపోబట్టే శ్రీజ వెళ్ళిపోయిందనే ఉద్దేశాన్ని దాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు. ఇప్పుడు పాయింట్కి వచ్చి తనుజ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఏం చెప్పిందంటే, తనుజ ఇమాన్యుల్ దగ్గరికి వచ్చింది. భరణి గారు ఇమాన్యుల్ వాళ్ళ మాటలనే విన్నాడంట, మనకి ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. వచ్చి అడుగుతుంది, ఏరా భరణి గారి దగ్గర సేమ్ క్వశ్చన్ అడిగింది, వాడు ఏంటో అట్లా అంటున్నాడు, దానివల్లే గెలిచిందా, నువ్వు ఆడబట్టే వెళ్ళిపోయిందా, నువ్వు ఆడగట్టే భరణి గారు లోపలికి వచ్చారని స్టేట్మెంట్లో అతను అడిగిన ఏదైతే ఉందో వీళ్ళిద్దరు నుంచి అడుగుతుంది. అడిగిన తర్వాత మనకు కొంత కట్ చేశాడు. ఇమాన్యుల్ ఏమంటారంటే తనుజత, మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి అంటే, ఎవరు భరణి గారి మధ్య ఇతని మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే, అరే కళ్యాణ్ అని చెబుతూ ఆపి, రే కళ్యాణ్ ఎందుకురా ప్రతి దానికి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తావు, వద్దురా అది కాదురా కళ్యాణ్, నీ వల్ల కాదురా, ఆడేవరా ఆ రోజు బాగా ఫస్ట్ టాస్క్ నువ్వే కాదురా గెలిపించావు, దానివల్ల కాదురా ప్లీజ్. తనుజ వచ్చి, కళ్యాణ్ యువర్ ద ఫస్ట్ ఫైనలిస్ట్, నువ్వు ఆడి గెలుచుకున్నాయి, నువ్వేమి ఇవన్నీ ఆలోచించొద్దు. ఇమాన్యుల్ వచ్చి ప్రతి దానికి ఏడవకరా కళ్యాణ్ వద్దు. డెమాన్ కూడా వచ్చి, ఒరే అది గెలిచినా కూడా ప్యూర్లీ ఓటింగ్ రా, బుర్రపాటు చేసుకోక, ప్యూర్లీ ఓటింగ్ వల్లే అమ్మాయి వెళ్ళింది, ప్యూర్లీ ఓటింగ్ వల్లే భరణి గారు లోపలికి వచ్చారు, అది గుర్తుపెట్టుకో అని ఓదార్స్తా ఉన్నాడు. ఎందుకంటే ఇతను ఏడ్చడానికి రీజన్ శ్రీజ నా వల్లే వెళ్ళింది అనేసి ఆలోచించుకుని ఏడుస్తున్నాడు.